ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24. జెరమయా 9 and verses 23 and 24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టియు, శూరుడు తన శౌర్యం బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. Thus saith the Lord, let not the wise man glory in his wisdom, neither let the mighty man glory in his might. Let not the rich man glory in his riches, but let him that glorieth glory in this, that he understandeth and knoweth me, that I am the Lord which exercise loving kindness, judgment, and righteousness in the earth, for in these things I delight, saith the Lord. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఈ నూతన పునరుద్ధాన దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మంచిది. ఇక్కడ చదవబడినటువంటి 2 వాక్యములను బట్టి మనకేమర్థమవుతుందండి? అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలి? పిల్లరా, ఈ ఉదయకాలంలో మనం బ్రతుకున్నామంటే అది దేవుని యొక్క కృప. కాబట్టి మనం బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి మనం అతిశయించలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేన్ని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా దేవుడు మనకున్నాడు. ఆయన సర్వశక్తుడు, సర్వోన్నతుడు, పునరుద్ధానుడు అని పిల్లరా ఎప్పుడైతే విశ్వసిస్తామో మన జీవితాల్లో ఎలాంటి క్షేమాన్ని మనం చూస్తాం. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృప, మీ దయ మా పట్ల ఉంది కాబట్టి ఇంకా భూమి మీద క్షేమంగా ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. మా బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి, శక్తిని బట్టి అతిశయించడానికి వీల్లేదు ప్రభువా. కేవలము భూమి మీద కృప చూపుచు సర్వశక్తుల దేవుడు ఉన్నాడు. ఆయన జ్ఞానము గొప్పది, ఆయన బలవంతుడు, శక్తిమంతుడు, జయమిచ్చేవాడు, పాపం నుండి, శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించేవాడని మీ వైపు చూసినట్లయితే ఎలాంటి ఆనందం, సంతోషం మేము చూస్తాం ప్రభువా. కాబట్టి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించి దేవుడు మీరు ఉన్నారు. అలాంటి గ్రహింపు కలిగిన వారమే మేము మా కుటుంబాలు జీవించడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి ఉదయకాల సమయంలో మా కుటుంబాలు మీరు దర్శించండి నాయన. మీ కృపలో భద్రపరచండి, సహాయం చేసి నాయన ప్రతి ఒక్క అవసరత యేసు ప్రభువారి యొక్క నామమును బట్టి తీర్చబడునుగాక. అది భయం నుంచైనా, అశాంతి నుంచైనా, అసమాధానం నుంచైనా ప్రభువా జయమిచ్చి మీ కృపలో మనం భద్రపరచమని, సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. In Jeremiah chapter 9 and verse 23 and 24, these verses reminds us where true glory and confidence should come from, not in wisdom, the strength or wealth which are temporary, but in knowing God personally, understanding His character and living in fellowship with Him. God reveals His nature as one who delights in kindness, steadfast love, justice, fairness and truth, and righteousness, what is right and holy.